షలోం. పరిశుద్ధుడైన సర్వోన్నతుడైన సర్వాధికారి మిమ్మల్ని ఆయన పరిశుద్ధపరిచి ఆశీర్వదించునుగాక. సియోన్లో నుంచి ఆయన మిమ్మల్ని ఆదుకొనుగాక. సియోన్లో నుంచి ఆయన మీకు ప్రార్థనకు జవాబు దయచేయునుగాక. ప్రియులారా, ఇంత శ్రేష్టమైన వాగ్దానాల చేత పరమతండ్రి మనల్ని అనుదినము బలపరుస్తూ ఆయన మనల్ని నడిపిస్తూ వస్తుంటున్నాడు. ఈ దినము కూడా అనుదిన కృపల భాగంగా లేఖన భాగం మనం చూసుకుంటే యోబు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనములో ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. అవును ప్రియులారా, ఆయన మనల్ని గాయపరుస్తాడు, ఆయన చేతులే స్వస్థపరుస్తాయి. కాబట్టి గాయం చేయవాడు ఆయనే, స్వస్థపరచువాడు ఆయనే, మృతునందించువాడు ఆయనే, బ్రతికించువాడు ఆయనే. కాబట్టి ఆయన చేతుల్లోనే సమస్తం ఉంది సుమా. ఆయన ఎందునైతే మనల్ని గాయపరుస్తాడు? మనల్ని తనకు ప్రియముగా చేసుకోవడానికి, తనకు సమీపంగా చేసుకోవడానికి కొరకు. కాబట్టి ఇంకా ఆయనకి ఇష్టకరమైన జీవితంలోనికి మనం రావడానికి వరకు ప్రియులారా, ఆ పరమ తండ్రి చేతులే గాయం చేస్తాయి, ఆయన చేతులే స్వస్థపరుస్తాయి. ఆయన స్వస్థపరిచే నాథుడు. కాబట్టి ఆయన మనలో ఉన్న మలినాలను తొలగించడానికి, మనలో ఆయనకు ఆయాసకరమైన ప్రతి తీసివేయడానికి మనల్ని గాయపరుస్తాడు. కాబట్టి ఆయన గాయపరిచితే ఆయనే స్వస్థపరుస్తాడు. కాబట్టి ఆ యొక్క స్థితిని మనం ఒప్పుకోవాలి. అయ్యా, నన్ను గాయపరిచావు, నీకు స్తోత్రం, నన్ను స్వస్థపరిచిన ఆదురు కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాను అయ్యా. కాబట్టి నేను నీకు సమీపం అవడానికి సహాయం చేయండి, నేను నీకు ఇష్టకరమైన జీవితానికి సహాయం చేయండి, నీకు ఆయాసకరమైన జీవితం ఏమైనా నాందుంటే అవి నా నుంచి తీసివేయి తండ్రి అని మనం ప్రార్థించుకున్నట్లయితే ఆ విధంగా ఆయన చేతులే మనల్ని స్వస్థపరుస్తాయి. ఎందుకంటే ఆయన చేతుల్లోని మేకులు, ఆయన గాయపరచబడ్డాడు మన అతిక్రమ నిమిత్తము. కాబట్టి ఆయన ఎందు నిమిత్తము చేతుల్లో మేకులు? మన పాపముల కొరకు. కాబట్టి ఆయన మన కొరకు ఆ మ్రాణులో కార్చిన అమూల్యమైన రక్తము ద్వారా, ఆయన బలియాగము ద్వారా మనకు స్వస్థత దొరుకుతుంది సుమా. కాబట్టి ఆయన చేతులే స్వస్థపరుస్తాయి, ఆయనే స్వస్థపరుస్తాడు, ఆయనే మనల్ని బలపరుస్తాడు, ఆయనే మనకు ఆరోగ్యం కలగజేస్తాడు, ఆయనే మన ఆరోగ్య ప్రదాత. కాబట్టి ప్రియులారా, ఆయన చేతిలో మనం వెళ్ళిపోవాలి. అయ్యా, నీ చేతులే నన్ను బలపరిచేటి, నీ చేతులే నన్ను స్వస్థపరిచేటి, నీ చేతులే నన్ను ఆదుకునేటి తండ్రి. కాబట్టి మన శరీరంలో ఏ బలహీనత ఉన్నా, ఏ అనారోగ్యత ఉన్నా, ఏ గాయం ఉన్నా, కాబట్టి ఆయన చేతులే స్వస్థపరుస్తాయి సుమా. కాబట్టి ఆయన మన గాయములన్నీ కూడా కట్టువాడు, మన బాధలన్నీ కూడా తొలగించువాడు, మన శ్రమలన్నిటి నుంచి విడిపించువాడు, మనల్ని స్వస్థపరిచి మనల్ని మంచి ఆరోగ్యంతో నింపిన ఆదురైన అట్టి విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని స్వస్థపరిచి బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి సర్వోన్నతుడా, అవును తండ్రి, మీ చేతులు గాయం చేయను, మీరే స్వస్థపరుస్తారు నాయన. అవును తండ్రి, మీరే స్వస్థపరిచిన ఆదురమని మీరు మాతో మాట్లాడిన విధానానికి స్తోత్రము తండ్రి. కాబట్టి తండ్రి, అయ్యా, మీరే మనల్ని బలపరిచి, స్వస్థపరిచి, ఆదరించి, ధైర్యపరిచి నడిపించమని ప్రార్థిస్తూ మానశకుడు, విమోచకుడు, నజరేయుడు అయిన యెహోషువ మసీహ అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన జీవాధిపతి అయిన యెహోషువ మసీహ కృప, కనికరము, ఆయన ప్రేమ, వాత్సల్యత నిరంతరము తోడుగా ఉండి ఆయనే మనల్ని బలపరిచి, స్వస్థపరిచి నడిపించునుగాక. ఆమేన్.